ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా గ్రంథము 26వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు చదువుకుందాం. సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచియున్నాడు. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము. యుగయుగములు యెహోవాను నమ్ముకొనండి. ఆమేన్. విన్నారు కదా, మన లైఫ్లో కూడా కొన్ని డోర్స్ ఓపెన్ అవ్వకుండా ఉండిపోతాయి. అది ఉద్యోగమైనా కానీ, వివాహమైనా కానీ, గర్భఫలమైనా కానీ, ఇంకా ఎప్పటికీ జరగదు అని అనుకునే పని కానీ. ఇక్కడ దేవుడు ఎవరైతే నా మీద డిపెండ్ అవుతారో వాళ్ళని కాపాడతాను అని అనట్లేదు, కానీ ఎవరి మనస్సు నా మీద ఆనుకుంటుందో అంటే కంప్లీట్గా డిపెండ్ అవుతుందో వాళ్ళని పూర్ణ శాంతి గలవానిగా చేసి కాపాడతాను అంటున్నారు దేవుడు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా డిపెండ్ అయ్యారు. మీరు మాత్రమే చేయగలరు దేవా అని ఆధారపడ్డారు. ఆల్రెడీ మీరు అనుకున్న ప్రతిదాన్ని సాధించారా? గోల్స్ అన్ని అచీవ్ అయ్యారా? మంచిది. దేవుని నిత్య జీవం అనే డోర్లో ఎంటర్ అవ్వడానికి మీకు తగిన క్వాలిటీస్ ఉన్నాయా? చెక్ చేసుకోండి.